వెరీ సూన్. లేదు మరి కాసింత లేట్ అయినా ఈ టర్మ్‌లోనే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారు అనే ఒక అంచనాలు నెలకొని ఉంటే, మరోవైపు నారా లోకేష్ గారు కూడా ఎక్కడ వ్యతిరేకత రాకుండా ఉండాలి అని చెప్పి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబ సభ్యులతో లోకేష్ గారు కలుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా కొందరు ఎమ్మెల్యేలు అంత సంతృప్తిగా లేరు అనే వార్తలొస్తున్నాయి. నిజమేంటో, అబద్ధమేంటో తెలియదు. మేమైతే కుటుంబంతో వెళ్లి కలుస్తున్నాం గానీ, నారా లోకేష్ కూడా కుటుంబంతో కలిస్తే బాగుండు కదా అని కొందరు ఎమ్మెల్యేలు గుసగుసలాడుతూ ఉన్నారు అని కొన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. నిజమేంటనేది తెలియదు. సరే, మొత్తం మీద ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే, ఇటువైపు తెలుగుదేశం పార్టీ ఏం మీడియాను నమ్ముకొనైతే తన కార్యకలాపాలు సాగిస్తూ వస్తుందో, ఆ తెలుగుదేశం పార్టీ మీడియాలో కీలకమైనటువంటి వారాంతపు పలుకులు, ఆ పత్రికా ఛానల్ నారా లోకేష్ గారి మీద ఎందుకు అంత సంతృప్తిగా ఉన్నట్లు కనిపించదు అని, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారి కంటే నారా లోకేష్ గారి పక్కన ఉన్న సానా సతీష్ అనే ఎంపీ ఎవరైతే ఉన్నారో, ఆ సానా సతీష్ మీద ఈ వారాంత పలుకుల ఈ పత్రికా టీవీ ఛానల్ అసలు రగిలిపోతూ ఉన్నారు. మరి వాళ్ళ మధ్య ఎక్కడ చెడిందో తెలియదు కానీ, బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు రాసుకుంటూ వచ్చిన దగ్గర నుంచి స్పేస్ దొరికితే అంటుకుంటూ ఉన్నారు. తాజాగా రాసిన వీకెండ్ కామెంట్స్లో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి అన్నారని కాదు కానీ, నారా లోకేష్ మరి క్రికెట్ చూడడం కోసం దుబాయ్కి వెళ్తారు, కొలంబోకి వెళ్తారు, ముంబైకి వెళ్తారు, ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని. అవు సొంత డబ్బులు తెల్లావా, ప్రభుత్వ డబ్బులు తెల్లావా కదా, పక్కన పెడితే వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అదే పనిగా వెళ్ళి చూడడం ఏంటి? అదే పనిగా చూసే బదులు టీవీలో చూడొచ్చు కదా, జగన్ అన్నది కొంచెం కరెక్టే కదా అని. ఇది అసలు వండర్. జగన్ అనేది కరెక్టే కదా అని చెప్పి జగన్ను సమర్థించుకుంటూ ఆ ఒక్క లైన్ వరకు, నారా లోకేష్ క్రికెట్ చూసేకి పోవడం కంటే కూడా పక్కన సానా సతీష్ని పెట్టుకొని పోవడమే చూసే వాళ్ళకి చాలా ఎబ్బెట్టుగా ఉంది. నారా లోకేష్ ఎదిగే క్రమంలో ఉన్నారు. ఎదగాలనుకున్నప్పుడు మన చుట్టూ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా జనం చూస్తారు. సానా సతీష్ లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఏమెదుగుతారు? వీకెండ్ కామెంట్స్లో రాసిన మాటలు. ఏమెదుగుతారు? నాయకుడికి ఎదగాలంటే కొన్ని వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి, అవి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. టూర్లు చూసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తామంటే కుదరదు కదా అని చెప్పి అంటూ ఉన్నారు. నారా లోకేష్ గారేమో సానా సతీష్ను వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళు చాలా క్లోజ్ ఉన్నట్టున్నారు. ఈ వీకెండ్ కామెంట్స్ ఆయనేమో ఆ సానా సతీష్ను వదిలిపెట్టట్లేరు. సో ఒకవేళ నారా లోకేష్ ఏమంటారు నాయకత్వ మార్పిడి జరిగినప్పుడు ఆ తర్వాత కూడా సానా సతీష్ కీలకంగా ఉంటే, మరి తెలుగుదేశం పార్టీలో కీలక మీడియా అయినటువంటి వారాంత పలుకుల వాళ్ళు అప్పుడు ఏ విధంగా స్పందిస్తారు? సో ఆ పరిస్థితి వచ్చేసరికి సానా సతీష్ తోటి ఏమైనా కనుక రాజీ అగ్రిమెంట్లు ఏమైనా కుదురుతాయా తెలియదు. కానీ మొత్తానికైతే నారా లోకేష్ పక్క నుండి సానా సతీష్ వల్ల ఆయన మీద చెప్పలేని ఆగ్రహంతో ఉన్నటువంటి ఈ మీడియా ఆ ఆగ్రహాన్ని కొంచెం నారా లోకేష్ వైపు కూడా అయితే మళ్ళిస్తూ ఉంది.